అందరికీ నమస్తే. నేను మీ రేవతి దడవాయి. వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ అండి. మీ మొఖం మీద ఇలాంటి నల్లటి మచ్చలు గనక ఉంటే తప్పకుండా ఈ కూరగాయలు తినటం వల్ల చాలా తగ్గుతుందండి. వీటిని చూసారా? ఇవి తమ్మకాయలండి. చెమ్మకాయలు అని పిలుస్తారు. మీలో చాలా మందికి తెలిసే ఉంటుందండి. ఎప్పుడో ఒకసారి తినే ఉంటారు. ఇవి సీజనల్‌గా వస్తాయండి. తీగ జాతి చెట్ల నుండి వచ్చే చిక్కుడు జాతి కూరగాయలన్నమాట. తమ్మకాయను కూరగాయలుగా, అవి ముదిరిపోయినప్పుడు వాటి గింజలను పప్పు దినుసులుగా యూజ్ చేస్తారండి. ఈ ముదిరిపోయిన గింజలు బజారులో అమ్ముతూ ఉంటారు. కొనుక్కొని మనము కూరల్లో యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్‌లో స్వోర్డ్ బీన్ అని పిలుస్తారు. మన సౌత్ ఇండియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారండి వీటిని. గ్రామాల్లో, పల్లెటూరుల్లో ఎక్కువగా తింటూ ఉంటారు. నేను చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్నండి. ఇలా లేతగా ఉన్న తమ్మకాయల్ని తీసుకొని, దాని సైడ్ ఉన్న పీస్‌ని తీసేయాలండి. అది చాలా హార్డ్‌గా ఉంటుంది. అందుకని ఆ పీస్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూర చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అదీ కాకుండా త్వరగా ఉడుకుతది. ఆరోగ్యం కూడా అండి వీటిని తినటం వల్ల. ఇవి చాలా కాస్ట్ తక్కువండి. అర్ధ కేజీ తీసుకుంటే దీంట్లో వేస్టేజ్ ఉండదస్సలు. మధ్య తరగతి కుటుంబాలకి చాలా కలిసి వస్తుందండి. కూర అర్ధ కేజీలో ఒక 50 గ్రాములు అలా వేస్టేజ్ పోతుంది. 450 గ్రాములు కర్రీ అవుతుందనమాట. 100 గ్రాముల తమ్మకాయల్లో 60 క్యాలరీలుంటాయండి. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. అలాగే సి విటమిన్ కూడా ఉంటుందండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని, అవి గూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందామండి. దాంతో పాటుగా 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, ఒక్క స్పూన్ వేరుశెనగ గుళ్ళు వేయించుదామండి. దోరగా, లేతగా వేయించుకొని పెట్టుకుందాం. వేరుశెనగ గుళ్ళు పూర్తిగా వేగిపోయిన తర్వాత, లాస్ట్‌లో 2 స్పూన్ల నువ్వులు వేసి, ఆ వేడికి మగ్గనిద్దామండి. ఆ తరువాత అవి గూడా వేరొక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని బాగా చల్లారబెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఒక 2, 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎండుమిర్చి, కొద్దిగా తాలింపు గింజలు వేసి బాగా వేయించుదామండి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేద్దాము. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుదామండి. ఆ ఉల్లిపాయల్లోనే ఒక స్పూను పసుపేసి బాగా కలుపుదామండి. ఈ ఉల్లిపాయలు వేగేలోపు మనం పొడి చేసుకుందాం మిక్సీలో. ఈలోపు మనం ఎండుమిర్చి, నువ్వులు, వేరుశెనగ గుళ్ళు, ఒక 3 ఎండుమిర్చి యేసుకుందామండి. వేసుకొని వీటిని మిక్సీ పట్టుకొనొద్దాము. మిక్సీలో పొడయిన తర్వాత లాస్ట్‌లో మనము వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక్కసారి అలా తిప్పేసి మిక్సీని పొడి చేసుకొని పక్కకు తీసి పెట్టుకుందామండి. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఈ తమ్మకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న తమ్మకాయ ముక్కలు దీంట్లో వేసేద్దాం. ఈ తమ్మకాయల్లో రూటిన్ అనే కెమికల్ ఉంటుందండి. దీని వలన పెద్ద పేగుల క్యాన్సర్ వచ్చిన తర్వాత ప్యాచెస్ లాగా వస్తాయంటండి. అవి తగ్గటానికి ఈ తమ్మకాయలు చాలా యూజ్ అవుతాయండి. అలాగే స్త్రీలలో వచ్చే రొమ్ము క్యాన్సర్‌లకి ఇవి డైరెక్ట్‌గా పనిచేస్తాయంటండి. మెడిసిన్ కంటే చాలా పవర్‌ఫుల్‌గా యూజ్ అవుతాయంట. అంతే కాకుండా స్కిన్ మీద మంగు మచ్చల్లాగా వస్తాయండి చాలా మందికి. మొహం మీద నల్లగా మచ్చలు మచ్చలుగా వస్తూ ఉంటాయి చూసారా? అవి ఈ కూరగాయ తినటం వల్ల తగ్గుతాయంటండి. వాటికి మనం ఎన్నెన్ని డబ్బులు ఖర్చు పెట్టి, ఎన్నెన్ని మెడిసిన్స్ వాడతామండి. చూడండి ఈ కూరగాయ వల్ల ఆ మంగు మచ్చలు పోతాయట. అందుకని ఈ సీజన్‌లో వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కరూ కూడా ఇది వండుకొని తినండి. వీటిని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా స్విమ్ మీద పెట్టి ఉడికించుకుందామండి.
ఒక్కసారి చూద్దామండి ఎంతవరకు ఉడికాయో. వీటిలో వాటర్ తక్కువగా ఉంటాయండి. ఓన్లీ నూనెలోనే మగ్గాలంటే మగ్గవన్నమాట. అందుకని కొద్దిగా వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని వీటిని బాగా మెత్తగా ఉడికించుకుందామండి. చూద్దామండి. బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే మీకు కొద్దిగా కారం వేసుకోవచ్చండి. ఎందుకంటే మనము మిక్సీ పట్టుకున్న పొడిలో 3 ఎండుమిర్చి ఏస్తున్నాం కదా! ఆ కారం సరిపోయిన వాళ్ళు ఆ కారమే యూజ్ చేసుకోండి. ఇంకా కొంచెం కారం కావాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా కారం వేసుకోండి. ఒక్క స్పూను. నేను ఒక స్పూన్ కారం వేస్తున్నానండి. కారం వేసి కలిపేసిన తర్వాత మనము పొడి చేసుకున్నాం గదండీ! ఆ పొడి గూడా వేసేసి బాగా కలిపేసుకుందాం. ఈ తమ్మకాయలు చేతులు వణకటం, సరిగ్గా నడవలేకపోవటం, నరాల పట్టు ఇలాంటి వాటికి చాలా యూజ్ అవుతాయంటండి. ఇవి సీజనల్‌గా వచ్చే కూరగాయలు కాబట్టి చక్కగా వండుకొని ప్రతి సంవత్సరం కూడా దొరికినప్పుడల్లా తెచ్చుకొని తినటం చాలా ఆరోగ్యమండి. దీంట్లో సి విటమిన్ ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే వీటిని కర్రీగా, చట్నీగా, పులుసుగా, ఇగురుగా, కూరగా చేసుకొని కమ్మగా వంట చేసుకొని తినొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.